మొదటి నుంచి కూడా అంటే సిన్స్ ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆలయ అభివృద్ధి కోసం తిరుమలలో ఉన్నటువంటి స్థానికులందరూ వాళ్ళ సొంత స్థలాలు ఇవ్వడం, రకరకాలుగా త్యాగాలు చేయడం వల్లనే ఈరోజు తిరుమల ఆలయం ఇంతగా అభివృద్ధి చెందింది. దాని తరపున అటు తర్వాత వచ్చిన టీటీడీ అధికారులు, పాలక మండళ్ళు కానీ అందరూ కూడా తిరుమల యొక్క పవిత్రతను, ప్రశాంతతను కాపాడుతూ స్థానికులు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళకి జీవనోపాధి కింద షాపులు కానీ, హాకర్ లైసెన్సులు కానీ, అక్కడ నివాసం ఉండడానికి బాలాజీ నగర్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి అప్పటి నుంచి కూడా తిరుమలలో ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే స్థానికులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తరువాతనే మిగతా విషయాల్ని ఆలోచించేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి గత 7-8 ఏళ్ళుగా పూర్తిగా కనుమరుగైంది. ఎందుకంటే స్థానికుడు అనేవారికి అక్కడ గుర్తింపు లేకుండా పోతోంది. దాని ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందంటే అది స్వయంగా పాలక మండలిలో టీటీడీ ఉన్నతాధికారులు చేసినటువంటి పొరపాట్లు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉందనేసి ఒక స్థానికులుగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కొండపైన పరిమితమైన పరిస్థితి, రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చే పరిస్థితి, వాళ్ళకి సదుపాయాలు కల్పించే పరిస్థితి కారణంగా మేము మాకంటూ ఉన్న చాలా హక్కుల్ని కూడా కోల్పోయాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు చెప్పినటువంటి 15% టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వాలి అన్న నిబంధన, ఒక పద్ధతి, ఇది కూడా టీటీడీ ఏ రోజు కూడా పాటించలేదు. కనీసం ఇప్పటికైనా పాటిస్తుందనే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారా అంటే అది లేదు. పైగా ఇటీవల ఏం జరుగుతోందంటే తిరుమల కొండపైన 5-6 ఏళ్లుగా రాజకీయ పార్టీల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. మా కమిటీ ఇప్పుడు ఒక కొత్తగా తిరుమల హక్కుల పరిరక్షణ, మా స్థానికంగా మా హక్కులు పరిరక్షించుకునేందుకు ప్యూర్లీ తిరుమల పవిత్రత, ప్రశాంతత, అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుకునేందుకు, ఎందుకంటే తిరుమల పవిత్రతని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులుగా మొదటగా మా మీదనే ఉందనేసి మేము భావిస్తున్నాం. అందుకనే మేము ఇంతకాలానికి ఒక యూనిటీగా అంటే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. దీంట్లో ఒక 13 మంది ముఖ్య సైనికులు ఉంటారు, మిగతా 100 మంది సైనికులుగా ఉంటారు. ముఖ్య సైనికులు 13 మంది. అంటే దీంట్లో అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్లు ఇలాంటి పదవులు ఏమీ మేము పెట్టుకోదలుచుకోలేదు. ఆల్ ఆర్ ఈక్వల్, ఓన్లీ లోకల్, అందరూ స్థానికులు. మా తిరుమలని మేము కాపాడుకునే దానికోసమే మేము ఇలా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఇది టీటీడీ అధికారులు, పాలక మండళ్ళు కానీ, అధికారులు కానీ కొండపైన ఒక స్థలాలను, ఒక పరిస్థితిని పరిరక్షించాల్సిన టీటీడీ రెవెన్యూ, పంచాయతీ విభాగం కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి స్థానిక హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడ పడితే అక్కడ తట్టలు పెట్టించడం, దుకాణాలు ఏర్పాటు చేయించడం, ఇవన్నీ ఇష్టారాజ్యంగా రాజకీయ ఒత్తిడులకు లోబడి తిరుమల యొక్క పరిస్థితిని పూర్తిగా కలుషితం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికే మేము ఏర్పడ్డాం తిరుమల పరిరక్షణ సైన్యంగా. దీన్ని ఏ విధంగానైనా అడ్డుకొని అక్కడ పరిస్థితిని ఒక పూర్తిగా పవిత్రతను, ప్రశాంతతను పరిరక్షించుకునేందుకు మేము కట్టుబడి ఉంటాం, ఈ తిరుమల పరిరక్షణ సైన్యం. అందుకనే మేము తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఇంతకాలం సంఘం లేదా సమితి ఇలాంటి పరిస్థితులన్నీ మాకు అవసరం లేదు. మేము పూర్తిగా మా తిరుమలని మేము పరిరక్షించుకునేందుకే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. దీంట్లో 100 మంది సభ్యులు చేరారు. దాదాపు 250 మంది సభ్యులు మాకు చేరారు. ఇందులో 13 మంది ముఖ్య సైనికులుగా ఉంటారు, మిగతా అందరూ సైనికులుగా వ్యవహరిస్తారు. టీటీడీ అధికారులు ఇటీవల కాలంలో మీరు చూశారు, అక్కడ కొండపైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎక్కడ పడితే ప్రతిరోజు ఒక 4-5 తట్టలు అక్రమంగా వెలుస్తూ ఉన్నాయి. అది కూడా ఆశ్చర్యకరంగా టీటీడీ పంచాయతీ రెవెన్యూ, విజిలెన్స్ విభాగం, హెల్త్ విభాగం వీళ్ళందరూ కలిసి పొయ్యి ఏర్పడి వీళ్ళే దగ్గరుండి పెట్టిస్తున్నారు. అది ఇంతవరకు గత కొన్నేళ్ల క్రితం వరకు ఈ పరిస్థితి లేదు. కేవలం టీటీడీ నుంచి ఆర్డర్స్ తీసుకొని
లోకల్గా ఉన్నవాడికి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ వరకు ఆ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అక్కడ షాప్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఏదేదో పాత కాగితాలు లేదా ఆధార్ కార్డు లేదంటే ఇంకోటో ఏదో తీసుకొచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు లేదంటే వాళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు, దానికి ఆ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకొకరు పెద్ద వాళ్ళు వాళ్ళకి ఒత్తిడి తీసుకురావడం, పంచాయతీ రెవెన్యూ విభాగానికి వాళ్ళు దానికి వాళ్ళే దగ్గరుండి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పడం. దీనికి కారణం అడుగుతా ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 151 మంది లిస్ట్ ఇటీవల పాలక మండలికి సమర్పించారు. ఆ 151 మందికి బతుకు తెరువు లేదు, వీళ్ళకి లైసెన్స్లు ఇవ్వమని చెప్పేసి టీటీడీ పాలక మండలికి గత పాలక మండలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏర్పడినట్ట ఆ పాలక మండలికి ఒక లిస్టు సమర్పించారు. దాంట్లో పూర్వాపరాలు ఏం పరిశీలించడానికి అప్పటి పాలక మండలి దీన్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి లిస్టు మళ్ళీ పాలక మండలికి సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదొక్కటే దాని మీద జరిగింది. అదొక్క చనువుగా తీసుకొని టీటీడీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఆ 151 మంది లిస్టులో అసలు వాస్తవంగా 20-30 మంది కూడా కరెక్ట్గా లోకల్స్ తిరుమల స్థానికులు లేరు. మిగతా అంతా ఏదేదో పేర్లు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏదేదో పేర్లు అన్నీ దాంట్లో ఉండి ఎంక్వైరీ చేసి అసలు ఇదంతా బోగస్ అనేసి పాలక మండలికి లిస్టు సమర్పించాల్సినటువంటి టీటీడీ పంచాయతీ రెవెన్యూ అధికారులు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఖాళీగా ఉన్న వాటిలందరినీ వీళ్ళు లంచాలు తీసుకొని తిరుమల మొత్తం తట్టలు పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు గత 2-3 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది చాలా దారుణం. ఇది స్థానికులుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయమంటే స్థానికేతరులందరినీ తీసుకొచ్చి మీకు అక్కడ తట్టలో ఇంకోటో పెట్టించి ఇప్పటికే అక్కడ సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారు స్థానికేతరుల కారణంగా. ఈ పరిస్థితిని ఎలా అడ్డుకుంటారు మీరు? విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు? ఎట్లా గుర్తిస్తారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవరు వస్తున్నారు, తిరుమలకి ఎవరు పోతున్నారు అనేది కాకుండా అక్కడ ఎక్కువగా తిష్టేసుకొని తిరుమల కొండపైన ఉంటున్న వాళ్ళు ఎవరు అనేది మీరు ఎలా గుర్తిస్తున్నారు? ఎందుకు కట్టడి చేయడం లేదు? అంటే ఈ కారణంగానే కదా మేము తిరుమల స్థానికులుగా మేమందరం మా హక్కులు కోల్పోతున్నాము, మా జీవనోపాధి దెబ్బతినింది. తిరుమల కొండపైన అక్కడక్కడ ఉన్నటువంటి తట్టలు, చిన్న షాపులు ఇవన్నీ కూడా ఇది బాలేదండి, యాత్రికులు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది, దీన్ని ఒక చోటగా చేరుస్తున్నాం అని చెప్పేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు పెద్దది. 100 షాపులు, అందులోనే అందరినీ తరలించారు అందులోకి. అంటే బయట ఎక్కడ ఉండకూడదు, యాత్రికుడు కావాల్సిన వాడు కొనుగోలు చేయడానికి షాపింగ్ కాంప్లెక్స్కి వస్తాడు అని. మళ్ళీ ఏమైందో తెలియదు, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తట్టలు, షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వీళ్ళు చేసిన విధానానికి వాళ్ళే తూట్లు పొడుస్తూ వీళ్ళు కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు పోయి కొంటారు? వాళ్ళకి జీవనోపాధి లేదు, బతుకు తెరువు లేదు. బయట ఎవరో తట్ట పెట్టుకుంటారు, ఎవడో ఒకడు అనామకుడు. వాడికి జరిగినంత కనీస వ్యాపారంలో 10% కూడా కాంప్లెక్స్ లోపల ఉన్నవాడికి జరగదు. వాడు ఎట్లా బతకాలి? వాడి స్థానికుడు, నిజమైన స్థానికుడు ఎట్లా బతకాలి? వాడి ప్రయోజనం దెబ్బతింటా ఉంది. అధికారులకు పోయి రిప్రజెంటేషన్స్ ఇదో ఇచ్చి అయ్యా మా బతుకు తెరువు దెబ్బతింటా ఉంది, ఇది కాదు మీరు చేయాల్సింది అని అంటే, పోయా నువ్వు షాప్కి ఎంత 3,000 కడుతున్నావు, వాడు కూడా 3,500-4,000 బాడుకు కడుతున్నాడు, మాకు ఎవరైతే ఏంటి డబ్బు కాదు. ఇక్కడ డబ్బు సమస్యనా, స్థానిక ప్రయోజనాల సమస్యనా, తిరుమల పవిత్రత ప్రశాంతత కాపాడాల్సిన సమస్యనా తెలీదు ఈ అధికారులకి? ఇట్లా కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పాను. దీన్ని పరిరక్షించుకునేందుకు ఇకపైన అనధికారికంగా ఎవరు తట్టలు పెట్టించినా, అధికారులే పెట్టించినా కూడా పూర్తిగా ఆర్డర్స్ ఉండి పెట్టిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అనధికారికంగా ఎవరికి పడితే వాళ్ళకి తట్టలు పెట్టించడం, దుకాణాలు ఏర్పాటు చేయించడం, లేదా ఎవరిని ఒక తిరుమల పవిత్రత దెబ్బతీసేలాంటి ఏ కార్యక్రమాన్ని టీటీడీ వాళ్ళు తీసుకున్నా మా తిరుమల పరిరక్షణ సైన్యం ప్రత్యక్షంగానే నేరుగా పోయి అడ్డుకుంటుంది. దీనికోసం ఎంతకైనా తెగిస్తుంది. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. అలాగని వాళ్ళు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని మేమేం వ్యతిరేకించాం. వాళ్ళ పరిపాలనకి వాళ్ళ దీనికి మేము అడ్డు కాం. అయితే మా ప్రయోజనాలని, తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని, ప్రశాంతతని దెబ్బతీసే విధంగా, అసాంఘిక శక్తులు పెరిగిపోయే విధంగా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. దీనిపైన మా తిరుమల స్థానికులందరూ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా ఒకరిద్దరు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మీడియా వారికి తిరుమల పోరాట కమిటీ సేన ద్వారా మీకు అందరికీ నా నమస్కారాలండి. తిరుమలలో
మొట్టమొదట 1971లో మాస్టర్ ప్లాన్ వచ్చేటప్పటికి వీళ్ళు చూపించినది ఏదంటే సంవత్సరానికి జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. 1941లో 50 మంది నుండి 81కి వచ్చేకొద్దికి దాదాపు 30,000 అయిపోయింది. దీనివల్ల తిరుమల చుట్టూ ఉండే మురికి వాడల వల్ల లోపల విరజా నది కాలుష్యం అయిపోతూ ఉంది, బంగారు బావి కాలుష్యం అయిపోతూ ఉంది, పోటు బావి కాలుష్యం అయిపోతూ ఉంది, ప్లస్ పుష్కరిణి అని చెప్పి ఇక అక్కడ ఉండే వాళ్ళందరినీ తరలించి మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఊరన్నా దేవాలయం అన్న తర్వాత గుడి ఉండాలని చెప్పి బాలాజీ నగర్ని పెట్టి మొత్తం ప్రక్షాళన దిశగా ఒక 50 సంవత్సరాల వరకు యాత్రికులకి ఎటువంటి అసౌకర్యము కలగకూడదని సన్నతిని వెడల్పు చేసి ఆనాటి పాత గోపురాలైన మొండి గోపురము, బొమ్మల గోపురము వాటిని దాన్ని నిర్మూలించి యాత్రికుల కోసం ఎంతో 50 సంవత్సరాలకు సరిపడా ఇవన్నీ చేసి మౌలిక సదుపాయాలు చేస్తే తరువాత వచ్చిన 2004లో ఇంకొకసారి సన్నతిని నిర్మూలించే దిశగా వచ్చి మీరు సహకరించండి, యాత్రికులు నడవడానికి కష్టంగా ఉంది, గరుడ సేవకుడు కష్టంగా ఉంది అని అక్కడున్న సన్నతిని దాదాపుగా 200 సంవత్సరాల ముందు నుంచి స్థానికులు ఉన్న ఆ స్థలంలో 1863లోనే స్థానికులు ఉన్నట్టు రికార్డ్స్ ఉందండి. అక్కడ వాళ్ళని అందరినీ కాంప్లెక్స్కు పంపిస్తాము, మీకు ఎటువంటి వ్యాపారాలు నష్టం ఉండదు, ఆంజనేయుల గుడి దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు ఒక్క అనాథరైజు తట్ట ఉండదని చెప్పి మమ్మల్ని బలవంతంగా అక్కడ స్థానికుల్ని పంపించేసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అవినీతిపర సంస్థ ఏదైనా ఉందంటే అది టీటీడీలోని ఆ రెవెన్యూ అండ్ పంచాయతీ అండి. వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కోట్లు సంపాదించి వచ్చిన అధికారులని తప్పుదోవ పట్టించి వీళ్ళు చేసే అరాచకాలు అయితే వీళ్ళని కానీ వీళ్ళ మీద కమిటీ వేస్తే ఇక సంస్థకి టీటీడీకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు చూడకుండా ఉన్నందువల్ల ఈరోజు అరాచకం చెప్పుకోలేనంత స్థాయికి ఎదిగింది. వాళ్ళు తిరుమలలో సమాంతర వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. టీటీడీలోని రెవెన్యూ అండ్ పంచాయతీ దేవుడికి రెవెన్యూ వస్తుందని చెప్పి వాళ్ళ సొంత రెవెన్యూ ఈరోజు కోట్లలోకి దారిపోయింది. దానివల్ల వాళ్ళు పై అధికారులకు ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారు కానీ అవినీతిమయం. టీటీడీలో రెవెన్యూని పంచాయతీ దీనికంటే మించిన ప్రక్షాళన చేయాల్సింది లేదండి. తిరుమలలో ప్రసాదాలు ప్రక్షాళన అయింది. చైర్మన్ గారికి ధన్యవాదాలు, యుఓ గారికి ప్రసాదాలు, లడ్డు బ్రహ్మాండంగా ఉంది. దాన్ని చేసిన వాళ్ళు చాలా ధన్యవాదాలు. మేము ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది, సువాసనగా కూడా ఉంది. బట్ ఈ పంచాయతీ అండ్ రెవెన్యూని కానీ మీరు ప్రక్షాళన చెయ్యకపోతే టీటీడీ ఉనికికే ప్రమాదం అండి. ఇది పక్కాగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ తిరుమల అభివృద్ధి జరిగింది అంతకుముందు బీటు కాలం, గుంపు కాలం, సీజన్ అన్సీజన్ ఉంది. మహానుభావుడు రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత 86 నుంచి మాకు విపరీతముగా వీళ్ళు యాత్రికులు పెరిగారు. గుంపు కాలం, బీటు కాలం పోయింది. చేతిలో రూపాయి డబ్బులు చూసే టయానికి కొంతమంది అవినీతి అధికారులు ఆ పంచాయతీ రెవెన్యూలోనే ఇతరులను తీసుకొని వచ్చి తిరుమలకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేసి తిరుమల యొక్క పవిత్రతనే చేసి పెట్టారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మన ఈఓ జేఈఓ గారు, ఒక్క కమిటీ బోర్డు చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని తిరుమల ప్రక్షాళన చేయాలంటే ముందు మీరు చేయాల్సింది పంచాయతీ అండ్ రెవెన్యూ అండి. స్థానికులు ఎంతో తన సొంత స్థలాలు, ఇల్లుల్ని అన్నిటినీ మీ టీటీడీ అభివృద్ధి కోసం ఇచ్చి వాళ్ళు ఈరోజు భోజనాలు కూడా లేనంత కష్టపడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇతరులు లంచాలు ఇచ్చి స్థానికులుగా గుర్తింపు పొంది వ్యాపారాలు, ఇష్టమైన వ్యాపారాలు, వాళ్ళకు తోచిన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు దయచేసి తిరుమల ప్రక్షాళన దిశగా చేయాలనేసి ఈ తిరుమల అభివృద్ధి చెందే దానికి కారణం మొదటి రామారావు అయితే రెండోది నారా చంద్రబాబు నాయుడు గారండి. 2004 వరకు అద్భుతంగా ఆఫీసర్లు ఉన్నారు. మాకు ఎటువంటి డోకా లేకుండా ఒక్క అనాథరైజ్ తట్ట కూడా లేకుండా చూసిన మహానుభావులు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు. వీళ్ళ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా చెప్పాలంటే ఈ 3 నెలల్లో ఇంకా ఎక్కువైపోయింది అనాథరైజ్ తట్టలు. దాన్ని దయచేసి మీరు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుచుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇవాళ ఈ యొక్క కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే
తిరుమల స్థానికులకి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అని చెప్పి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కొన్ని వందల మందిని తిరుపతి తరలించారు. వాళ్ళకేదో దేవస్థానము ఇచ్చింది, మేము తీసుకున్నాం. ఆ రోజు ఏం చెప్పారంటే మీకు లైసెన్స్లు ఇస్తామని చెప్పారు. లిమిటెడ్గా తిరుమలలో లైసెన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి తిరుపతి దింపిన వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్ మిగతా షాపులంతా కూడా అలాట్ చేశారు. తిరుమలలో లిమిటెడ్గా పెట్టాలా. ఎందుకు సార్ ఈ విధంగా పెడుతున్నారంటే సెక్యూరిటీ ప్రాబ్లం అన్నారు, శానిటేషన్ ప్రాబ్లం అన్నారు, వాటర్ ప్రాబ్లం అన్నారు. ఇవన్నీ చెప్పి మమ్మల్ని తిరుపతి దింపిన తర్వాత ఇవాళ షాప్స్ కూడా కొంతమందికి షాప్ ఉంటే షాప్ ఓనర్లకి ఇచ్చారు. ఇవాళ ఎవరు పడితే వాళ్ళు తిరుమలలో వచ్చేసి వ్యాపారం చేస్తూ ఉంటే దేవస్థానము చూసి చూడనట్టు పోతా ఉంది. వాళ్ళు చెప్పినటువంటి హామీ ఒకటి కూడా కాల. ఇవాళ ఫుట్పాత్ల మీద వచ్చేసి యాత్రికులు నడిచే జాగాలో ఈ దేవస్థానం అధికారులు పంచాయతీ అధికారులు పెట్టిస్తే ఎంతవరకు సమంజసం? అదే షాపులకు అడ్డంగా బతుకు అడ్డంగా తీసుకొచ్చి పెట్టిస్తున్నారు. ఏమిటంటే ఇక్కడ పంచాయతీ అధికారులు స్వార్థంతో చాలా స్థానికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. లేని లిస్టులంతా పుకార్లు పెట్టి తీసుకొచ్చేసి పెట్టిస్తున్నారు. ఆ పంచాయతీని మేము ప్రక్షాళన చేయాలనుకునేస్తే ఈ కమిటీ పెట్టాం. ఈ యొక్క జరిగేటువంటి విషయాలు మేము సీఎం గారి దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింది. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా చేసాం. మేము ప్రభుత్వం యొక్క నిర్ణయం కోసం వెయిటింగ్లో ఉన్నాం, ఏం నిర్ణయం తీసుకుంటుందని. ఈ పంచాయతీ అధికారులు దేవస్థానం ఒక చైర్మన్కి చెప్పరు, ఒక బోర్డుకి చెప్పరు, ఒక అధికారులకు చెప్పరు. వచ్చినటువంటి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి కింద స్థాయి అధికారులు తప్పుదారి పట్టించేస్తున్నారు. వీళ్ళు ఇట్ట సార్ వాళ్ళు అట్ట సార్ మా మీదనే తప్పు చూపిస్తున్నారు. మేము న్యాయం కోసం పోరాడుతుంటే మా మీద వాళ్ళు తప్పు చూపిస్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు 150 మంది లిస్టు, 200 మంది లిస్టు ఎక్కడున్నారు? ఇంకా మీరు షాపులు కేటాయించినారు, ఇండ్లు కేటాయించేసినారు, హాకర్ లైసెన్సులు కేటాయించినారు. ఆ రోజు అఖిల భాష కమిటీ తరఫున ఈఓ గారు ఒక నెల రోజులు కూర్చొని డిసైడ్ చేశారు కదా. ఆ డిసైడ్ మీరు జెన్యున్ లైసెన్సులు ఉంటే మీరు ఎందుకు వచ్చి చూపించేసి జెన్యున్ చేసుకోకూడదు? కాబట్టి ఈరోజు మాకు జెన్యున్ అని కొంతమంది స్వార్థపర శక్తులు చేస్తున్నాయి. కాబట్టి తిరుమల పవిత్రతను కాబట్టి ఈరోజు కొండ మీద చూడండి, బీడాలు దొరుకుతూ ఉండదు, పాన్పరాలు దొరుకుతూ ఉంది, మందు దొరుకుతూ ఉంది, అన్ని రకాలైనటువంటి వీళ్ళంతా బ్యాన్ చేసిండేటివి. ఎక్కడెక్కడి నుంచినో వచ్చి వ్యాపార ముసుగులో వచ్చి సంఘ విద్రోహుల శక్తులుగా తయారవుతా అంటే మేము స్థానికులుగా చూస్తూ ఊరుకో ఉండాలా? మేము దేవస్థానం దృష్టి తీసుకొని రావాలా వద్దా? గవర్నమెంట్ దృష్టికి తీసుకొని రావాలా వద్దా? దీన్ని నిర్మించడానికి మేము ఈరోజు జన సైనికులుగా ముందుకు వస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, మా హక్కులను మేము కాపాడుకుంటాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. తిరుమల అభివృద్ధిలో తిరుమల స్థానికులు ఎంతో సహకరించినారు. ఆ రోజు అక్కడున్న స్థానికులందరినీ కాంప్లెక్స్లో తరలించేటప్పుడు అప్పుడున్న పాలక మండలి సభ్యులు రెజల్యూషన్ పాస్ చేసినారు. మాకు అనుకూలంగా బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి లేపాక్షి వరకు ఎటువంటి అనధికార తట్టలో ఉండవు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని ప్రత్యామ్నాయం చూపించారు. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ అనధికార తట్టలు ఎక్కడ రద్దీ ప్రదేశాలు ఉంటే అన్ని రద్దీ ప్రదేశాల్లోనూ ఏర్పాటు చేసుకుంటూ పోతుండే. అదేమంటే మాకు ఈ 151 ఉన్నాయి, 200 ఉన్నాయి, మాకు ఆల్రెడీ బోర్డులో పాస్ అని వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తానని పై అధికారులను కూడా తప్పుదోవ పట్టించి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. రెజల్యూషన్ ఈ మారు ఉంది కదా 152 రెజల్యూషన్ అంటే కూడా దానికి ఏ రకమైన సమాధానం లేదు. వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం తిరుమలలో అసాంఘిక శక్తులు పెరిగిపోయి గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. దానివల్ల అప్పుడు ఏదో చర్యలు తీసుకున్నారో అవి ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవే కంటిన్యూ అయినాయంటే తొందరలో అసాంఘిక శక్తులు తిరుమలలో పేటరాగి ఇంకేదో విపరీతం జరిగేంత వరకు దేవస్థానం అధికారులు కళ్ళు తెరయాలి. ముందు తిరుమలలో ప్రక్షాళన జరగాలంటే ముందు జరగాల్సిన ప్రక్షాళన పంచాయతీ రెవెన్యూనే, దాని తర్వాతే ఏదైనా ప్రక్షాళన జరగాలి.